మార్చిలోనే మండే ఎండలతో అల్లాడిన ప్రజలకు 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొంత ఉపశమనం లభించింది. ద్రోణి ప్రభావంతో 2 రోజుల నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ ద్రోణి ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతోంది? ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి? ద్రోణి ప్రభావం తగ్గిన తర్వాత ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి? తదితర అంశాలపై వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. మార్చిలోనే మాడు పగిలే ఎండలతో అల్లాడిన ప్రజలను వరుణుడు కరుణించాడు. గత 2 రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో ఏర్పడిన ఒక ద్రోణి ప్రభావం వల్ల వాతావరణం చల్లబడినట్లుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ ద్రోణి ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది, ఏ జిల్లాల్లో వర్షాలు పడబోతున్నాయి, ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో వాతావరణ పరిస్థితి ఎన్ని రోజులు ఇలా ఉండబోతుందో వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎన్ని రోజుల పాటు ఈ ద్రోణి ప్రభావం కొనసాగబోతుంది రాష్ట్రం పైన? గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మనకి ద్రోణి ప్రభావం వల్ల అక్కడక్కడ కూడా ఫస్ట్ రోజు మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల భారీ వర్షాలు కూడా 3 చోట్ల నమోదయ్యాయి. నిన్న కూడా మనకి కొమరంభీం ఆసిఫాబాద్ ఏరియాలో సుమారు 4 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క ద్రోణి ప్రభావం వల్ల వర్షపాతం అనేది నమోదైంది. ప్రస్తుతం ఈ ద్రోణి ప్రభావం అనేది క్రమేపీ తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ యొక్క ద్రోణి ప్రభావం వల్ల కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర అలాగే ఈశాన్య జిల్లాలకు ఈరోజు కూడా ఈ యొక్క వార్నింగ్స్ అనేవి కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఈదురుగాలుల ప్రభావం కూడా కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు కూడా ఈదురుగాలుల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఒక 10 కిలోమీటర్ల వేగం తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతంగా చూసుకున్నట్లయితే ఈరోజు వీస్తున్నటువంటి ఈదురుగాలుల ప్రభావం అనేది 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు కూడా ఈ యొక్క మొత్తం ఎల్లో కలర్ ఇచ్చిన అన్నింటికి ఉంది. ప్రస్తుతంగా చూసుకున్నట్లయితే వికారాబాద్ అలాగే రంగారెడ్డి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ఇక్కడ ఈదురుగాలుల ప్రభావం అలాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది.